యమయమాదం చెలరేగిదిగతాపం రోజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. యమహో నియమయమాదం చెలరేగిదిగదిగత. హాయ్, హలో, నమస్తే, గ్రాండ్ వెల్కమ్ టు బ్రెయిన్ ఒక్క పలుకులు లక్ష్మి రావి మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఆడపడుచులు అంటే లక్ష్మీదేవితో సమానం. అందుకే మనం లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిస్తాం, ఆడపడుచులని ఆదరిస్తాం. కానీ మన షోలో మాత్రం స్వయంగా లక్ష్మీదేవే ఆడపడుచులను ఆహ్వానిస్తోంది. మరి ఇవాళ ఎపిసోడ్ లో కూడా మరో నలుగురు లక్ష్ములు సిద్ధంగా ఉన్నారండి. ఇక్కడ నుంచి ఆ లక్ష్మీదేవిని వాళ్ళ ఇంటికి మోసుకుపోవడానికి. మరి ఆ నలుగురు ఎవరో చూద్దాము. లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్. నాకు మీ పేర్లు చెప్తారా ఫస్ట్? సోనీ అండి. సోనీ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీ పేరు? స్వాతి. స్వాతి గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మీకు అసలు ఫ్రీ టైం ఉంటుందా హౌస్ వైఫ్ కి? పిల్లలు స్కూల్కి వెళ్తే అప్పుడు ఉంటుందండి. ఇంట్లో ఎవరు లేరు అని తెలిసినప్పుడు స్వాతి గారిలోంచి ఏ యాంగిల్ బయటకు వస్తుంది? అంటే నా కాలేజ్ డేస్ యాంగిల్ బయటకు వస్తుంది. ఆఫ్టర్ 9 to 5 కాలేజ్ లైఫ్ లో ఉంటారు, బిఫోర్ 9 ఆఫ్టర్ 5 మళ్ళీ మ్యారీడ్ లైఫ్ లోకి వచ్చేస్తారు. అండి. గుడ్ ఫార్ములా లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు? సౌజన్య. మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్. ఓకే, మేము అందరం ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్స్? పక్కింటి ఎదురింటి? సౌజన్య గారు, నాకు తెలిసి మీ నలుగురిళ్లలో ఒక్కో రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ముచ్చట్లు జరుగుతుంది. అవును. ఆఫ్టర్ 9 ఇందాక ఆవిడ చెప్పినట్టు ఆవిడ కాలేజ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది, మీకు గాసిప్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఎదురింటి ఆవిడ ఇలా చేసిందంట, వాళ్ళ ఆయన్ని కొట్టిందంట. లేదండి, నెక్లెస్ బాగుంది అలాంటి శారీ బాగుంది, సారీ బాగుంది, సారీ బాగుంది, కొత్త జ్యువెలరీ కొనుక్కుంది. సూపర్. సో మీరు అలా ఎంజాయ్ చేస్తారు మీ లైఫ్. ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. థ్యాంక్ యూ. హలో, హాయ్. మీ పేరు? రాణి ప్రియా. రాణి ప్రియా. రాణి అనాలా, ప్రియా అనాలా? మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరుతో పిలువు. అందరు ఏమని పిలుస్తారు? రాణి. రాణి. మనం ప్రియా అని పిలుద్దాం ఇవాళ. వెరైటీగా ఉంటుంది. సో ప్రియా గారు చెప్పండి, మీరు హౌస్ వైఫ్. అర్థమైపోయింది. ఎనీవే, ఆల్ ది బెస్ట్ మీకు కూడా ప్రియా గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒకసారి మీ గిఫ్ట్స్ చూసేద్దాము ఇవాళ ఎపిసోడ్ లోవి. ఓకే, గిఫ్ట్స్ ప్లీజ్. కొత్త గిఫ్ట్లు వచ్చాయి అసలే ఈ మధ్య, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆడపడుచులు జనరల్ గా మనం ఆడవాళ్ళు గాసిప్స్ మాట్లాడుకోమంటే ముచ్చట్లు ఎంత బాగా పెట్టుకుంటామో అసలు. సో ఇవాళ మన టాపిక్ కూడా అదే. బాగుంది కదా, నైస్ టాపిక్. టీవీ ముందు కూర్చున్న ఆడపడుచులు కూడా గంట సేపు మనం గాసిప్స్ వినొచ్చు అని ప్రిపేర్ అయిపోయారు ఇవాళ. ఓకే, మిమ్మల్ని ఇవాళ మా నలుగురు ఆడపడుచులు కూడా సాటిస్ఫై చేస్తారు వాళ్ళ గాసిప్స్ తో. చూడండి, ఫస్ట్ ఎవరిని అడుగుదాం? సోనీ గారు మీరే చెప్పండి. సూపర్ గాసిప్ చెప్పాలి ఇప్పటి వరకు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళ గురించి.
మీరు నలుగురు ఫ్రెండ్సే కదా, ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా ఆవిడ అలా పక్కకి వెళ్ళగానే మిగతా వాళ్ళ ముగ్గురు చూసావంటే ప్రియా అలా చేసిందంట ఇలా చేసిందంట అని చెప్పుకుంటారు. అది ఫన్నీ, జస్ట్ ఫర్ ఫన్. ఓకే చెప్పండి సోని గారు. రాణి గురించి చెప్తాను. రాణి గురించి, ప్రియా గురించి చెప్పండి. రాణికి అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదండి. బ్రహ్మదేవుడు కొంప ముంచినారు. కొంచెం క్లారిటీయా ఏ విషయంలో సాటిస్ఫాక్షన్ ఉండదు? జ్యువెలరీ శారీస్ వాటి విషయంలోనండి అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. అవునా, ఓకే ఓకే ఓకే. పాపం తనకు కూడా తెలియదు ఇప్పటి వరకు నుంచి తన గురించి గాసిప్ ఉండదు. చూసారా మీ వెనకాల మీ గురించి ఇలా అనుకుంటున్నారు. ఈ షో ద్వారా చక్కగా తెలుసుకుంటున్నారు మీరు. ఎస్, బాగుంది బాగుంది. ఇవాళ గాసిప్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ సౌజన్య గారు ఇప్పుడు మీరు చెప్పండి. పోనీ ఇప్పుడే జరిగింది సోని గురించి. చెప్పండి చెప్పండి. సోని హెయిర్ స్టైల్ పవన్ తనకి నచ్చలేదట. పాపం చాలా కష్టపెట్టారు. ఇప్పుడు నచ్చిందా? ఆవిడ సాటిస్ఫైడా కాదా? కొంచెం. ఆమె లేనప్పుడు మీరు ఎప్పుడైనా ఆవిడ హెయిర్ గురించి కామెంట్ చేస్తారు? ఎదుర్కొంటేనే చేస్తాం. సిగ్గులేదుగా మనకి. మొహం మీద సగమే చెప్తాం, వెళ్ళిపోయాక పూర్తిగా మాట్లాడతాం. అది బాగుంది. మొదలు పెట్టేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్, అదృష్ట లక్ష్మి. ఆడపడుచులు అదృష్ట లక్ష్మి వచ్చేసింది. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం సోని గారితో. రండి. సోని గారు ఆల్ ది బెస్ట్. ఫస్ట్ బాల్ ఆడండి. అయ్యో వద్దొద్దు అన్నారు, 80లోంచి వచ్చేసింది అది బాల్. అసలు మీకు 10 పాయింట్లు వస్తే అసలు సౌజన్య గారు రేపు అందరికి బిర్యానీ పార్టీ ఇస్తారు. అమ్మో బిర్యానీ. సోని గారు 260 పాయింట్స్ వచ్చాయి మీకు. కంగ్రాట్స్, మంచి స్కోర్. స్వాతి గారు 260 పాయింట్స్ దాటాలి మీరు. రండి. మరి ఫస్ట్ బాల్ వేసే ముందు మీరేం చేస్తారు? షో గురించి చెప్తాను. షో గురించా? చెప్పండి. స్పెషల్లీ జీ తెలుగులో నాకు నచ్చిన ప్రోగ్రామ్ అంటే లక్ష్మీ రావే మా ఇంటికి. థ్యాంక్ యూ. మోనో యాక్టింగ్ రౌండ్ అంటే చాలా ఇష్టం. స్పందన ప్రతిస్పందన. మనం స్పందించాలి. ఓకే థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఛాన్స్. Last chance. $280 points. ఇప్పుడు మీరే హై స్కోర్. కంగ్రాట్స్. సౌజన్య గారు టార్గెట్ పెరిగిపోయింది. 280 దాటేయాలి. వచ్చేసేయండి. సౌజన్య గారు ఫస్ట్ బాల్ వేసే ముందు మీరేం చేస్తారు? మా అదృష్టం కోసం ఒకసారి మా అత్తమ్మకి హాయ్ చెప్పరా?
మీ అత్తమ్మకి హాయ్ చెప్తే అదృష్టలక్ష్మి పాయింట్లు ఇస్తుందా? తను చాలా లక్కీ. అవునా? ఓకే, సౌజన్య గారు అత్తమ్మ గారికి పెద్ద హాయ్. థ్యాంక్ యూ. అత్తగారు ఇచ్చారు 60 పాయింట్లు. సూపర్. లాస్ట్ బాల్. సౌజన్య గారు 200 పాయింట్స్ స్కోర్ చేశారు. గుడ్ స్కోర్. ఏం పని. ప్రియా గారు 290 వేస్తే మీరే రౌండ్ టాపర్ అయిపోవచ్చు. వచ్చేయండి. ప్రియా గారు టార్గెట్ కలిసి 280 దాటాలి మీరు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ బాల్. plus 50, 110, 110 plus 30, 140, 150, 160. Okay? Not bad. Thank you. ఫస్ట్ రౌండ్ పూర్తి అయిపోయేసరికి లక్ష్మిలో మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఓకే, రౌండ్ టాపర్ 280 పాయింట్స్ తో స్వాతి గారు. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్ ఇస్తుంది కానీ గిఫ్ట్ ప్లీజ్. స్వాతి గారు ఏ గిఫ్ట్ కావాలి? ఆ పైన టాప్ లో ఉన్న గిఫ్ట్. ట్రాలీ సూట్ కేస్. ట్రాలీ సూట్ కేస్. ఓకే, నెక్స్ట్ 262 సోని గారు. నెక్స్ట్ మీరు లీడ్ లో ఉన్నారు. చెప్పండి మీకు ఏం కావాలి సోని గారు? మీకు నాన్ స్టిక్ ప్యాన్ సెట్ అండి. నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే, నెక్స్ట్ 200 పాయింట్స్ తో సౌజన్య గారు మీరు లీడ్ లో ఉన్నారు. చెప్పండి మీకు ఏం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే, మీకు ప్రియా గారు? అదే నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే, అలా మొదటి రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. చంద్రుడివి రిప్పున నేలకు జారి నాకై వచ్చావే. పొంగే నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లో నాల జడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయే నా ఒడిలో.
రౌండ్ లోకి వెళ్ళిపోదాము. సెకండ్ రౌండ్ పేరు పంచాక్షరి. స్టార్ట్ చేసేద్దాము సెకండ్ రౌండ్ స్వాతి గారితో. ఓకేనా? స్వాతి గారు మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. సైరన్ ఏ వాహనాలకు ఉంటుంది? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంబులెన్స్. అంబులెన్స్ ఉందా? ఉంది. గుడ్, రైట్ ఆన్సర్. ఇంకా ది ఫైర్ ఇంజిన్. ఫైర్ ఇంజన్. ఓకే, ఇంకా టైం 30 సెకండ్స్ ఉన్నాయి. ఫాస్ట్ గా. ట్రైన్. ట్రైన్ కి సైరన్. ఐడియా బాగుంది, ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంకా చెప్పండి ఫాస్ట్ గా, టైం లేదు, 13 సెకండ్స్ ఉన్నాయి. గుర్తు రావట్లేదు. అయ్యో రామ. అంబులెన్స్ లాగే ఇంకొకటి రోడ్డు మీద ఎప్పుడు చూస్తూ ఉంటాం, అటు ఇటు తిరుగుతూ ఉంటారు సైరన్ వేసుకుంటే. టైం అయిపోయింది. మీరు ఎప్పుడు పోలీస్ వాళ్ళని చూడలేదా? పోలీసు వ్యాన్. మీరు మిస్ చేసిన ఆన్సర్స్ చూద్దాం. పోలీస్ వాహనం, ఇంకా వివిఐపీల వాహనాలకు కూడా ఉంటాయి. ఇంకా ఉన్నతాధికారుల వాహనాలు, ప్రతి దానికి కూడా గవర్నమెంట్ వెహికల్స్ కి, గవర్నమెంట్ సర్వెంట్స్ కి, విఐపీస్ కి, వీటన్నిటికీ కూడా పైన సైరన్ ఉంటుంది. ఓకేనా? రెండు కరెక్ట్ గా చెప్పారు. 2 into 100 200 పాయింట్స్. సో నెక్స్ట్ చూద్దాము. లీడ్ లో ఎవరున్నారు? సోని గారు. మీ క్వశ్చన్. సోని గారి క్వశ్చన్ ప్లీజ్. ఏ ఏ సందర్భాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇల్లు రిజిస్ట్రేషన్ కి. ఇల్లు రిజిస్ట్రేషన్ కి ఉందా? ఓకే, ఆస్తి పత్రాలు. నెక్స్ట్ కొన్ని మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళు. మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉందా? లేదు. నెక్స్ట్ మీరు అగ్రిమెంట్స్ ఎక్కడ చేశారు? ఇంకా చూడండి, టైం లేదు, 25 సెకండ్స్. అయ్యో, మీరు ఎక్కడ ఇప్పటిదాకా ఒక సంతకం కూడా పెట్టలేదు అగ్రిమెంట్ మీద? సర్టిఫికెట్స్ మీద. సర్టిఫికెట్స్. నేను సంతకం అంటే ఆవిడ సర్టిఫికెట్స్ తీసుకొచ్చే వెంటనే. సర్టిఫికెట్స్ అగ్రిమెంట్ ఏమిటండి? 7. మై గాడ్. సోని గారు తొందరగా. అయ్యో. అయ్యో. మై 2 1. ఓ. Oh my God, lost it yaar. అయ్యో పోయింది. పోయి పూచ. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దామమ్మో? సోనిమ్మో చెప్పమ్మో. ఆన్సర్లు చూద్దామే. ఆన్సర్లు. లోన్ అగ్రిమెంట్. గుర్తు రాలేదు కదా? నెక్స్ట్ అద్దెకు సంబంధించి రెంటల్ అగ్రిమెంట్. ఇంకా ఉభయ రాష్ట్రాలకు సంబంధించి, ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అగ్రిమెంట్ బేసిస్ మీదే కదా నడుస్తుంది. అండ్ నెక్స్ట్ అప్పు ఇచ్చేటప్పుడు అగ్రిమెంట్స్ తీసుకుని అప్పిస్తాం. ఓకే, 100 పాయింట్స్ వచ్చాయి మీకు. కంగ్రాట్స్. ఓ మై గాడ్, సోని గారికి 100 పాయింట్స్ వచ్చేసాయి. మరి నెక్స్ట్ ఆడేస్తున్నారు సౌజన్య గారు. సోని గారి స్కోర్ బీట్ చేస్తారో అక్కడే ఆగిపోతారో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. బహుమతులు ఇచ్చి పుచ్చుకునేది ఎప్పుడు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లిలో. పెళ్లిల్లో ఉన్నాయా? ఓకే, పెళ్లి వేడుకలు. గుడ్. ఇంకా ఇంకా త్వరగా. అన్నీ ఇవ్వడమే కానీ తీసుకోవడం ఎప్పుడు జరగలేదా మీకు? లేకపోతే అన్ని తీసుకోవడమే కానీ ఇవ్వడం జరగలేదా? 10 సెకండ్స్ ఉన్నాయి. తెలియట్లేదు. వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకున్నారు మీరు? పేరెంటాలలో కూడా కావాలి. అయ్యో, ఏమైంది? సోనీ గారిని అసలు క్రాస్ చేద్దాం అనుకోవట్లేదు. సోనీ గారికి తోడుగా ఉండిపోదామని డిసైడ్ అయిపోయారు సౌజన్య గారు. మీరు మిస్ చేసిన ఆన్సర్స్ చూద్దాం. ప్రేమలో పడినప్పుడు గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకుంటారు. మీ వారు మీకు ఎప్పుడు ఇవ్వలేదా? మీరు మీ వారికి ఎప్పుడు ఇవ్వలేదా? స్పెషల్ గా అంటూ ఇవ్వలేదు. స్పెషల్ గా అంటే ఇవ్వలేదా? అంటే రోజు గిఫ్ట్లు ఇస్తారా మీరు? ఓకే, అర్థమైంది. ఇంకా నేను అడగకూడదు ఈ విషయం మీద, టాపిక్ ఎక్కువ. ఆన్సర్లు చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. విజయం వరించినప్పుడు, ప్రేమలో పడినప్పుడు, విజయం వరించినప్పుడు, ఇంకా ఇంకెప్పుడు? పుట్టినరోజు నాడు గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకుంటారు. మనం పార్టీకి పిలిచి వాళ్ళు మనకి గిఫ్ట్లు ఇస్తారు. మనం వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మీరు పార్టీ అన్నారు కానీ ఎలాంటిదో చెప్పలేదు. నెక్స్ట్ ప్రారంభోత్సవాల్లో ఏదైనా ఓపెనింగ్స్ అప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం, వాళ్ళు మన గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంటాయి. సో మీరు కూడా సేమ్ ఓ మై గాడ్ ఫార్ములా ఫాలో అయ్యి 100 పాయింట్స్ తెచ్చుకున్నారు.
కంగ్రాట్స్. నెక్స్ట్ ఇక ప్రియా గారు మీరే, ఓకేనా? చూద్దాం క్వశ్చన్ అంటే క్వశ్చన్ ప్లీజ్. పెళ్లి వేడుకల్లో ముఖ్యమైన అంశాలు ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. తాళి కట్టడం, తాళి కట్టడం, వెరీ గుడ్. జీలకర్ర బెల్లం, ఓకే, ఉందా జీలకర్ర బెల్లం? ఓకే, ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ అదే బిందులో బిందెలో ఉంగరాలు వేసి ఆడటం, ఉంగరాల ఆట. లేదు. ఇంకా పూజారి మంత్రాలు చదువుతూ ఉంటారు కదండి. పూజారి మంత్రాలు చదవడం. లేదు, అది కూడా. నెక్స్ట్ ఇది కడతారు, పాసికం అంట. బాసికం. పాసికం. లేదు. వన్. పెళ్ళికొడుకు ప్రిపేర్ చేస్తారు. దేనికి ప్రిపేర్ చేస్తారు? మెంటల్ గా ప్రిపేర్ చేస్తారా? రేపటి నుంచి నీ లైఫ్ ఇదిరా నాయనా అని మీరు మిస్ చేసిన ఆన్సర్స్ చూద్దాం. వదిలేశారా? 7 అడుగులు. నెక్స్ట్ అప్పగింతలు కదా. ఇంకా అసలు ఇవన్నిటికంటే ముందు గౌరీ పూజ. ఇది చేసి గానీ ముందు పెళ్లి కూతుర్ని మండపం మీద తీసుకెళ్ళరు. ఎన్ని చెప్పారండి? 2. 2 into 100 200 పాయింట్స్. పక్కింటి వాళ్ళు అని చెప్పి మార్కులు కూడా పక్కనే తెచ్చుకున్నారా ఏంటి? 100 100 200 200. రౌండ్ టాపర్ ఇప్పుడు ఎవరు అన్నది నేను స్లిప్స్ రాస్తాను. సౌజన్య గారు స్లిప్స్ తీస్తారు. ఎవరి పేరు వస్తే వాళ్ళే రౌండ్ టాపర్. చూద్దాం. సౌజన్య గారు మీ చేతిలో ఉంది. స్వాతి గారా విన్నర్ ప్రియా గారా మీరే డిసైడ్ చేయాలి. ఒక స్లిప్ చేయండి. సౌజన్య గారు మామూలుగా తీయలేదు తెలుసా. రౌండ్ టాపర్ ఈ పంచాక్షరి రౌండ్ లో ప్రియా గారు అన్నమాట. కంగ్రాట్స్. ప్రియా గారు గిఫ్ట్ తీసుకుందాము. గిఫ్ట్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి ప్రియా గారు? స్టవ్, గ్యాస్ స్టవ్. ఓకే. అండ్ నెక్స్ట్ 200 పాయింట్స్ స్వాతి గారు మీరు ఉన్నారు. చెప్పండి మీకేం కావాలి? ఎల్లో బాల్. ఎల్లో బాల్స్ అయితే ఓకే. సోనీ గారు మీకు ఎమర్జెన్సీ లైట్ అండి. ఎమర్జెన్సీ లైట్. నెక్స్ట్ మీరే ఎలక్ట్రిక్ గ్రైండర్. ఎలక్ట్రిక్ గ్రైండర్. ఓకే. మనసున నువ్వేలే, మాటల నువ్వేలే, కనులలో నువ్వేలే, కలలో నువ్వేలే, కలపే పాటలు పాడింది, నీ తీరు వింటే తనవే నాట్యం చేసింది. సరిగమ పాడేని సరసం వేణువై, తకధిమిలాడేని యమునే ఏరులై, అదిరే పల్లె పల్లె బాధలు వింటే అదిగో ఆదిగ తాళింటే. మనం థర్డ్ రౌండ్ వచ్చేసాము. థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. ఈ రౌండ్ కూడా సేమ్ టాపర్ తోనే మొదలు పెడదాము. అంటే ముందు ప్రియా గారు ఆడతారు. రండి. రెడీ స్టార్ట్. నో లిప్ సింగ్. ఆడండి ఆడండి ఆడండి. వచ్చింది అట్లాంటిది ఎలా చేస్తారు? చేయండి మరి. ఓకే స్వాతి గారు. డాగ్. ఏంటి చెప్పండి. తెలుగులో ఏమంటారు దాన్ని? కుక్క. కుక్క. కుక్క ఇస్ రైట్ ఆన్సర్. ఓకే 40 పాయింట్స్. మీకు 60 పాయింట్స్. మొత్తానికి కుక్క గారు ఇచ్చారు మీకు 40 పాయింట్లు, ఆవిడకి 60 పాయింట్లు. సో నెక్స్ట్ లీడ్ లో ఉన్నది మీరే. స్వాతి గారు రండి. స్టార్ట్. నాకు కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే ప్రియా గారు. చాలా చలిగా. చాలా చలిగా ఉందా? చాలా చలిగా ఉంది అని ఇలా చెప్తామా మనం? మీరు మరీ అసలు. అది రైట్ ఆన్సరా? కొంపతీసి కాదు కదా. రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. ట్రై చేయండి మీరు ఎవరన్నా. అమ్మ బ్రహ్మదేవుడు
అరే కొంప ముంచినావురు. ప్రియా గారు చెప్పండి. ఓరి దేవుడా, ఐ మీన్ ఓ మై గాడ్. ఓ మై గాడ్ రైట్ ఆన్సరా? ఓ మై గాడ్ ఇట్స్ రైట్ ఆన్సర్. మీకు 40 పాయింట్స్ ప్రియా గారు అండ్ 60 పాయింట్స్ మీకు స్వాతి గారు. నెక్స్ట్ వచ్చేస్తున్నారు మన ఓ మై గాడ్ సోని గారు. కమ్ రండి. రెడీ స్టార్ట్. ఓకే స్వాతి గారు. బనానా. బనానా కరెక్టా? -10 పాయింట్స్. అది స్వాతి గారు మళ్ళీ. జారడం. ఏం జారడం? బనానా అవుటర్. దాని తెలుగులో బనానా. బనానాది తొక్క ఏమో అంటారు. ఏ కరెక్ట్ చెప్పండి, మీకు టైం ఇస్తున్నాం. తెలుగు బాగొచ్చు కదా మీకు. తొక్కు ఏమో అంటారు కదా దాన్ని. బనానా తొక్కే. తొక్కే అంటారు, ఇంకేమనరు. ఆ తొక్క జారడం. తొక్క మీద జారడమా? లేదు లేదు, తొక్కేనా? తొక్కే. అరటి కరెక్టా? తొక్కేనా? తొక్కే, అరటి తొక్క. 40 పాయింట్స్ స్వాతి గారు మీకు అండ్ 60 పాయింట్స్ మీకు. సజ్ని గారు ఇక మీరే ఉన్నారు, వచ్చేయండి. కమ్. స్టార్ట్. సోని గారు చెప్పండి ఆన్సర్. వీణ. వీణ. ఓకే కరెక్టేనా? కరెక్ట్. 40 పాయింట్స్ అండ్ 60 పాయింట్స్ మీకు. థర్డ్ రౌండ్ పూర్తయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. మళ్ళీ రౌండ్ టాపర్ అయిపోయారు స్వాతి గారు విత్ 130 పాయింట్స్. స్వాతి గారు గిఫ్ట్స్ చూసేద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్. స్వాతి గారు చెప్పండి ఏ గిఫ్ట్ కావాలి? రోటీ మేకప్. రోటీ మేకప్. ఓకే. నెక్స్ట్ ప్రియా గారు మీరే. టేబుల్ మేట్. టేబుల్ మేక్. మీకేం కావాలి? కుంకుమ బర్నీ కావాలి. కుంకుమ మరనా? ఓకే గుడ్. మీకేం కావాలి సౌజన్య గారు? సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. 3 రౌండ్స్ కంప్లీట్ చేసుకుందాము. ఇక మన ఆడపడుచులతో ఆడిచ్చేద్దాము. గేమ్ రౌండ్ మొదలు పెట్టేద్దాము ఈ లక్ష్ములతో. మన 4th రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ లో టోటల్ 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. మీరు ఆడతారు నలుగురు డిఫరెంట్ గా. ఎవరు ఏ గేమ్ ఆడతారో క్లిప్స్ డిసైడ్ చేస్తాయి. నేను మీకు క్లిప్స్ ఇచ్చేస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్స్ ఒకసారి చూసి. ఇందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉన్నాయి. ఏ గేమ్ ఆడతారో మీరే సెలెక్ట్ చేస్తారు. నెంబర్స్ ఇచ్చేసాను నేను మీకు. చూసుకొని మీ దగ్గర పెట్టుకోండి, నాకు చెప్పొద్దు. ముందుగా గేమ్ అంటే చూద్దాం. గేమ్ నెంబర్ 1 ప్లీజ్. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. బడి బడా దత్త దత్త బడి బడా దత్త దత్త బడి బడా. ఎవరికి వచ్చింది గేమ్ నెంబర్ 1? నాకేనండి. ఓ మై గాడ్. నీకేనా? మీరు ఏం చేయాలంటే మీ చేతికి కత్తిస్తా. ముందు గ్లౌజ్ వేసుకోండి సరేనా? తర్వాత కత్తి తీసుకోండి. ఇటు రండి. యాపిల్ తీసుకుని అటు వెళ్ళండి. 6 ముక్కలు చేయాలి అక్కడ యాపిల్ ని. ఎలా? 4 చేసి మళ్ళీ ఇంకో 2 కొయ్యాలి. ఓకే? అలాగా 6 యాపిల్స్ చేయాలి 60 seconds లో. అది ఆట. యు గాట్ ఇట్ బేబీ. పెట్టు. ఎంత? స్వాతి 200. స్వాతి 200. సూపర్. ఇంకా రాణి 150. రాణి 150. కోసేస్తుంది ఆవిడ చేతిలో కత్తుంది. పాయింట్లు జాగ్రత్త. సౌజన్య 50. కొంచెం దూరంగా పెట్టి మాట్లాడితే. సౌజన్య 50. ఓకే.
సో ముందు మీరు గ్లౌజ్ వేసుకోండి, నేను Okay. టైం స్టార్ట్ అంటాను. ఒక్కసారి ఒక యాపిల్ మాత్రమే తీసుకెళ్ళాలి, Okay. 6 ముక్కలు కొయ్యాలి. Okay. మొత్తం 6 6లు 36 ముక్కలు కనిపించాలి నాకు తర్వాత. ఓకే ఓకేనా? గ్లౌజ్ లేకుండా చేయకూడదండి. మీ చేతులు కోసుకుంటే ఒకవేళ ఏం ప్రాబ్లం లేదు. వద్దండి, వేసుకోండి, నా మాటేనండి. నేను వితౌట్ గ్లౌజ్ అయితే మంచి కట్ చేయగలండి, నేను గ్యారంటీ ఇస్తాను. ఏమండి, మేము గ్లౌజులు ఇచ్చాము, మీ చేతులు కోసుకోకుండా మీరు వద్దన్నారు. మీ చేతులకి ఏమన్నా అయితే మాత్రం నాకు సంబంధం లేదు. మీ ఆయన పేరేంటి? సంపత్ కుమార్ అండి. సంపత్ కుమార్ గారు, విన్నారా? ఇది నాకేం సంబంధం లేదు మీ ఆవిడ చేయకోసుకుంటే. అలాగే చూస్తున్న మహిళలు, మీరు కూడా ప్రముఖుల పర్యవేక్షణలో జరుగుతున్న టాస్క్ ని మీరేం కంగారు పడక్కర్లేదు. మీరు ఇంట్లో కూడా ఇలా ట్రై చేయాలని ఆవేశపడిపోకండి. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలండి. రెండోది అయిపోయింది. థర్డ్ వన్. ఇంకా 3 కొయ్యాలండి. Come on, only 20 seconds. Oh my God, only 20 seconds. Come on, fast. 10 seconds ఉన్నాయి. 5, 3, 2, 1. Stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 30, 31, 32, 33, 34, 35, 36. యా విన్ అయిపోయారు. సూపర్. మొత్తం 400 పాయింట్స్ బెట్ చేశారు. 400 పాయింట్స్ కూడా మీవే. గేమ్ కూడా ఫినిష్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీ స్కోర్ ఎంత? 850 పాయింట్స్. మొదటి గేమ్ పూర్తయిపోయింది. చూసేద్దాం ఈ రౌండ్ లో గేమ్ నెంబర్ 2. వచ్చేసింది గేమ్ నెంబర్ 2. ఎవరు ఆడుతున్నారు? సౌజన్య గారు రండి. సౌజన్య గారు, గేమ్ ఏంటంటే ఆ బౌల్లో మేము మైదా పేస్ట్ పెట్టాము. ఓకే, సో ఫస్ట్ మీరు మీ 2 చేతులు వెనక్కి పెట్టుకుని ఆ పేస్ట్ ని మీ ముక్కుకు అంటించుకోవాలి. అంటించుకుని ఆ పేస్ట్ తో ఒక దూదిని తీసుకోవాలి. దూదిని కూడా అంటించుకోవాలి మీ ముక్కుకి. అంటించుకుని ఆ పక్క బౌల్లోకి వెళ్ళి ఇటు పొరుగుతే అది కూడా కింద పడిపోతుంది. అలా 12 వేయాలి మొత్తం. ఓకేనా? అది గేమ్. మీ దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని 310 పాయింట్స్. సో మీరు 300 మాత్రమే బెట్ చేయగలరు. 200 సోని 50-50. ఓకే, రెడీ? సౌజన్య గారు 60 సెకండ్స్ వచ్చేసాయి. 12 చేయాలి మీరు మొత్తం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ గా చేస్తే గెలవచ్చు. స్పీడ్ చాలా స్లో ఆడుతున్నారు. ప్రతిసారి మనం పేస్ పెట్టుకోక్కర్లేదు. ఫాస్ట్ గా ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి. కమాన్ సౌజన్య, స్పీడ్. కమాన్ సౌజన్య. పేస్ పెట్టుకోండి. Seconds. 10, 7, Saujanya, 6, come on. 1, stop. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆ గాడ్ మీ ముక్కుని చాలా చిన్నగా సృష్టించాడు. కొంచెం పొడుగు సృష్టించుంటే హాయిగా. అండ్ ఇంకొకటి, మీ హెయిర్ కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది. మీ జుట్టు ఆడే ముందు కొంచెం వెనక్కి కట్టేసుకున్నా ఏ బాధ ఉండేది కాదు.
పోనీలే. కొంచెం స్పీడ్ గా ఆడినా బాగుండేది. ఇవన్నీ కలగలిపి మొత్తం మీకు పాయింట్లు అయితే పోయాయి. మొత్తం 300 గోవిందా. సో మరి గేమ్ నెంబర్ 3 ఏంటి కూడా చూసేద్దాము. గేమ్ 3 ప్లీజ్. గారు రండి. గేమ్ ఏంటంటే ఉల్లిపాయలు ఉన్నాయి కదా, మీకు నైఫ్ కూడా పెట్టాం పక్కన. జస్ట్ ఆ ఉల్లిపాయ తొక్కు తీయాలి. జస్ట్ ఆ కార్నర్స్ కట్ చేసుకుంటే మీకు ఈజీగా తొక్కులు వస్తాయి. పైన లేయర్ అంతా చేత్తోనే తీయాలి. మినిమం 5 తీయాలి. అండ్ ఆనియన్ కట్ చేయొద్దు. మీరు ఆ ముచ్చుకు ఒకటి కట్ చేసుకోండి. మినిమం 5 తీయాలి. మీ దగ్గర ఉన్న స్కోర్ 370. సో ఇప్పుడు మీరు 350 ఇది కావాలంటే మొత్తం కూడా బెట్ చేసేది. ఓకే 350 ఇనఫ్ లెన్స్. సరే ఓకే 350 పాయింట్లు ఆన్ సోని గారు, అంతేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మేక్ ఇట్ ఫాస్ట్, త్వరగా. బాబాయ్ ఇవి చాలా గట్టిగా ఉన్నాయండి, ఎట్లా వస్తాయి? మేమేమి ఫెవిక్విక్ కేసు అంటించాలి ఉల్లిపాయలకి తొక్క. నెక్స్ట్ తీసుకోండి, అది ఓకే. కమాన్ రాని. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 30 సెకండ్స్ ఉన్నాయి మీకు. 20 సెకండ్స్. రెండు కూడా తీయలేదు. కొంచెం టైమర్ ని ఆఫ్ చేయరా? అస్సలు ఆపం. లాస్ట్ 10 సెకండ్స్. 4 3 2 1 టైమ్ అప్. ఉల్లిపాయ తొక్కు కూడా తీయలేరు మీరు. ఏమండి ఉల్లిపాయలు తొక్కలు తీయడం మనకేమన్నా కొత్త ఏంటి అసలు? భలే చెప్తారు. అదిగో ఇలా అని జస్ట్ ఇలా పీక్తే వచ్చేస్తాయి కదా. నీకు టెక్నిక్ ఏంటంటే ఇలా కోసినప్పుడే కొంచెం ఎక్స్ట్రా కోసుకున్నారంటే నీ తొక్క ఈజీగా వచ్చింది. మీరు ఈ రెండు కూడా సరిగ్గా తీలా. మొత్తానికి అయితే బెట్ట ఓడిపోయారు. 350 పాయింట్లు పోయాయి. మీరు కోరుకున్నట్టుగా 20 పాయింట్లతో ఇంటికి వెళ్తారు. కంగ్రాట్స్. ఓ మై గాడ్, ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రియా గారు ఆడిన తర్వాత సోనీ గారి స్కోర్ అయిపోయింది 1400 పాయింట్స్. ఇక స్వాతి గారు యాక్చువల్ ఇంకో గేమ్ ఆడాలి. 460 పాయింట్స్ ఉన్నాయి స్వాతి గారి దగ్గర. ఇప్పుడు ఆవిడ ఆడి బెట్టింగ్ చేద్దాం అన్నా కూడా ఎలాగో ఈవిడే గెలుస్తారు సోనీ గారు. సో ఇంకా బెట్టింగ్ చేసే ఎలిజిబిలిటీ కూడా పాయింట్స్ లేవు కాబట్టి స్వాతి గారి దగ్గర. ఇక స్వాతి గారు మీరు గేమ్ ఆడట్లేదు. ఇంకా ఏకగ్రీవంగా గెలిచినట్టు అయ్యింది సోనీ గారి ఇవాళ. విత్ 1400 పాయింట్స్ మీరే విజయలక్ష్మి. కంగ్రాచులేషన్. మీకు మొత్తం 3 గిఫ్ట్లు ఉంటాయి. ఆ 3లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫ్రిడ్జ్ కావాలా, టీవీ కావాలా, అష్టలక్ష్మి వెండి కలసం కావాలా? అష్టలక్ష్మి వెండి కలసం కావాలి. అష్టలక్ష్మి వెండి కలసం కావాలి. ఓకే. ఇక్కడ మీకు ఇంకొక బోనస్ పాయింట్ ఏంటంటే చక్కగా మీరు ఇప్పుడు బంగారు లక్ష్మి కూడా అయ్యి 10 గ్రాముల బంగారం కూడా గెలుచుకోవచ్చు. ఓకే, కాకపోతే దానికి బోనస్ రౌండ్ ఆడాలి. ఆ రౌండ్ ఆడాలంటే ఒక టాస్క్ చేయాలి కదా, మీకు తెలుసు కదా. దాన్ని చేసేద్దాం, వచ్చేయండి. సోనీ గారు, లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడేస్తాము. ఓకే, లాఫింగ్ బుద్ధ వస్తే ఇంటికి వెళ్ళిపోతాం. ఓకేనా? ఏం చేద్దాం చెప్పండి. ఆడదామా బోనస్ రౌండ్? ఆడదామండి. గట్టిగా తిప్పండి. ఓ మై గాడ్, లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధ వచ్చింది కాబట్టి మీకైతే అష్టలక్ష్మి వెండి కలసం మీతోనే ఉంటుంది. బోనస్ రౌండ్ ఆడే ఛాన్స్ లేదంటే. ఓకేనా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇక మీ గిఫ్ట్ ఇచ్చేస్తాను. ప్రియమైన ఆడపడుచులు, ఇవాళ ఎపిసోడ్ లో మా ఆడియన్స్ కి నాకు బోల్డ్ అని గాసిప్లు చెప్పి మమ్మల్ని ఇంత నవ్వించినందుకు, అలాగే ఇవాళ ఇక్కడికి వచ్చి ఇంత బాగా ఆడినందుకు కూడా మీకు ఒక స్పెషల్ థ్యాంక్స్. అలాగే జీ తెలుగు నుంచి ఒక చిన్న కానుక.
ముందుగా ఇచ్చేద్దాం మన విజయలక్ష్మికి తను కోరుకున్న కానుక. సోని గారు, వెండి అష్టలక్ష్మి కలసం మీదే తీసేసుకోండి. ఓ మై గాడ్, సూపర్. అలాగే మీకు కూడా మంచి గిఫ్ట్స్ ఉన్నాయి, ఇచ్చేస్తాను మీకు కూడా. ఇంకా మీకు ఇచ్చే గిఫ్ట్స్ అయిపోలేదు. మీకు తెలుసు కదా, మన షో నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటికి ఈ మెమరబుల్ లక్ష్మీదేవి ఫోటోని తీసుకెళ్తారు. అలాగే ఇవాళ మీకు కూడా ఇచ్చేస్తున్నాను. ముందుగా మీకు సోని గారు. చూసారు కదా, ఇవాళ ఎపిసోడ్ లో మీకు బోల్డెన్ గాసిపులు చెప్పాము. మరి మా లక్ష్మిలు కూడా బోల్డెన్ గిఫ్ట్లు గెలుచుకున్నారు. మీకు కూడా గిఫ్ట్లు కావాలా? అష్టలక్ష్మి చెంబండి, అలాగే ఒక అందమైన చీర కూడా. మరి ఈ రెండు మీరు గెలుచుకోవాలంటే వెంటనే ఈ పజిల్ చూసేయండి. పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే మాకు SMS చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఒక లక్కీ విజేత నేను ఇందాక చెప్పినట్టు గెలుచుకుంటారు అష్టలక్ష్మి కలసం అండ్ శారీ. ఆడపడుచులు అందరికీ తెలుసు, SMS విజేతలకి మేము అష్టలక్ష్మి కలసం వెండి చీర ఇస్తున్నామని. అలాగే ఇప్పటిలాగా రోజు కాకుండా సోమవారం నుంచి శుక్రవారం వరకు మేము అడిగినటువంటి అన్ని పజిల్స్ కి మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. శుక్రవారం రోజున మేము ఒక డ్రా కండక్ట్ చేస్తాము. ఆ వారంలో ఒక మహాలక్ష్మిని మేము ఆ డ్రా ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ మహాలక్ష్మికి అష్టలక్ష్మి కలసం అండ్ అలాగే ఒక అందమైన చీర ప్రెజెంట్ చేస్తాము. ఆ విన్నర్ ఎవరు అనేది నేను ప్రతి సోమవారం ఎపిసోడ్ లోనూ చెప్తూ ఉంటాను, మిస్ కాకుండా చూస్తూ ఉండండి. సో ఇక్కడతో ఇలా ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాము మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అండ్ మరో 4 అందమైన పార్టిసిపెంట్స్ తో. అంటిల్ దెన్